వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలను ఎండగట్టిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం దుర్మార్గమైన చర్యగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అభివర్ణించారు. బాదుడే బాదుడు అనే నినాదంతో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే 11,826 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైందని, ఎన్నికల ముందు అనేక సభల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమనే హామీని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ప్రజలకు నిజం చెప్పాలని, ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిస్తే ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోమని, 4.5 సంవత్సరాలు చేసిన తప్పులను ఎత్తి చూపుతామని, వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో త్వరలోనే విద్యుత్ ఛార్జీలు పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న విషయం చాలా విచారకరం. గతంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంకి వస్తే ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి కూటమి నాయకులు మాట్లాడిన తీరు మనం విన్నాం, చూసాం. మరి ఈరోజు దానికి భిన్నంగా మరలా ప్రజలపై ఆర్థిక భారం ఎక్కువగా పడే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్నది చాలా దురదృష్టకరం. మేము ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన పోరాటం జరుగుతుంది. మీరు ఏ మాట అయితే చెప్పారో అవి ఆచరణ చేయాలని మేము కోరుతున్నాం. మరి ఇప్పటికే మీరు 11,826 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని పేరిట ప్రజలకి విద్యుత్ భారం పడుతుందని చెప్పి చెప్తున్నారు. మా ప్రతిపక్షంగా మా బాధ్యతాయుతమైనటువంటి రోల్ మేము ప్రజల తరఫున మేము పోరాటం జరుగుతుంది. ఈ 4.5 సంవత్సరాలు మీరు ఏదైతే చెప్పారో అది చేయమని పదే మేము చెప్తుంటాం. ప్రజలకి విద్యుత్ భారం మళ్ళీ అధికంగా పెడితే మరి దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులు మళ్ళీ భవిష్యత్తులో ప్రజలకు రాబోతున్నాయి. ఇది ఎవరి మీద నిందలు వేయకుండా మీరు దాన్ని సరిచేయండి, సరిచేసి సరైనటువంటి పాలన అందించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని మరి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మేము కోరుతూ, ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని ప్రజారంజకమైన పాలన మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో అది ఆచరణ దిశగా మరి ప్రజలకు మేలు చేయాలని, ప్రజల అవసరాలు తీర్చాలని, మంచి ప్రభుత్వంగా మీరు ఏదైతే చెప్తున్నారో ఆ ప్రభుత్వం బాటలో మీరు నడండి. మేము మా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష హోదాలో మేము పనిచేయడం జరుగుతుంది. మీ అందరికీ వినయపూర్వకంగా అభ్యర్థించేది ఏంటంటే మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఆచరించండి. ఏ వాగ్దానాలతో ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారో ఆ వాగ్దానాలన్నీ అమలు చేసే విధంగా, ఆచరణ చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని మీకు వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో చరవాణిలో మాట్లాడి ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, పింఛన్లు, గృహాల కోసం, డ్రైన్లు, రోడ్ల నిర్మాణం కోసం ప్రజల నుండి పెద్ద ఎత్తున వినతులు అందాయి. జనవరి నెల నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని అచ్చెన్నాయుడు ప్రజలకు తెలిపారు. టెక్కలి, సంతబొమ్మాళి, కోడబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై మంత్రికి తమ వినతులు అందజేశారు.
నర్సన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో తనిఖీలు చేపట్టిన పోలీసులు. నర్సన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జాగిలాల సహాయంతో బస్సుల్లోనూ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లోనూ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా నర్సన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జె శ్రీనివాసరావు తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, నర్సన్నపేట పరిధిలో ఎక్కడా ఇటువంటి గంజాయి అమ్మకాలు రవాణా జరిగినా తమకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా సిఐ విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో బాంబు స్క్వాడ్, జాగిలాలతో పాటు నర్సన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ పోలీసులు పాల్గొన్నారు. గంగివలస కేజీబీవీ పాఠశాలలో ఎయిడ్స్ ను గూర్చిన అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కేజీబీవీ పాఠశాల గంగివలసలో ఎయిడ్స్ ను గూర్చిన అవగాహన సదస్సు డాక్టర్ ఎన్ రవికుమార్ విస్తరణాధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా రవికుమార్ మాట్లాడుతూ, ఇండియాలో 2.1 మిలియన్ కేసులు ఏటా సుమారుగా నమోదవుతున్నాయని, ఎయిడ్స్ మహమ్మారి బారిన పడి ప్రతి ఏటా సంభవించే మరణాల్లో ఇండియా 2వ స్థానంలో ఉందన్నారు. హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనే క్రిమి వలన వస్తుందని, ఇది శరీరంలోకి ప్రవేశించిన పిదప 1 వారం లోపు ఫ్లూ వంటి లక్షణాలతో సెరో కన్వర్షన్ జరిగిన తర్వాత 3 నుండి 6 నెలల వరకు విండో పీరియడ్ లో ఉంటూ 10 సంవత్సరాలు ఆరోగ్యంగా ఎటువంటి వ్యాధి లక్షణాలు కనబడకుండా క్రమంగా వ్యాధి ఎయిడ్స్ గా మారుతుందని చెప్పారు. ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఈ వ్యాధి హెచ్ఐవి అనే వైరస్ వల్ల సంభవిస్తుందని, ఏఆర్టీ మందులు సకాలంలో వాడటం ద్వారా 20 ఏళ్లు మరణాన్ని వాయిదా వేసుకోవచ్చని, నెవిరపిన్ అనే మందును పుట్టిన వెంటనే బిడ్డకు వేయటం ద్వారా ఎయిడ్స్ రాకుండా చేయవచ్చని, CD4 కణాల సంఖ్యను బట్టి ఈ వ్యాధి స్థితిని అంచనా వేయొచ్చని తెలిపారు. మిల్లీలీటర్ రక్తంలో 200 కంటే CD4 కణాలు తక్కువ ఉన్న ఎడల తీవ్ర రుగ్మతగా భావిస్తూ చికిత్స అత్యవసరంగా ప్రారంభించే దిశగా ఉంటుందని తెలియపరిచారు. కార్యక్రమంలో భాగంగా రెడ్ రిబ్బన్ ఆకృతి మరియు హెచ్ఐవి వైరస్ ఆకృతిలో విద్యార్థులను కూర్చోబెట్టి ఏఆర్టీ థెరపీ ద్వారా రోగిలో కలిగే మార్పులను ప్రత్యక్షంగా అర్థమయ్యేటట్లుగా వివరించారు. కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ శారద, పిహెచ్సి సూపర్వైజర్ మంగం శేఖర్, విజయ్ పూర్ణ మరియు హాస్టల్ అధ్యాపక సిబ్బంది, పీఈటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం పాత్రకొండలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కి ఘన సన్మానం నిర్వహించారు. సోంపేట మండలం పాత్రకొండ పంచాయతీలో ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబును స్థానిక పంచాయతీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ బాబు మాట్లాడుతూ, పదవుల కన్నా ప్రజాసేవ ముఖ్యమని, తన హయాంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
సీసీ రోడ్డు మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎం నాగేష్, మాజీ ఎంపీపీ చిత్రాడు శ్రీను, జీకే నాయుడు, మాజీ జెడ్పీటీసీ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. చాత్తాడ శ్రీ వైష్ణవులు ఎంతో సౌమ్యులని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కొనియాడారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీ ఎమ్మెల్యే కార్యాలయం నందు చాత్తాడ శ్రీ వైష్ణవ సామాజిక వర్గ కార్తీక మాసం వనభోజన సమారాధన కార్యక్రమ పోస్టర్ను, డైరీని ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్ తన కార్యాలయంలో ప్రారంభించారు. చాత్తాడ శ్రీ వైష్ణవులు ఐక్యంగా ఉంటూ తమ సామాజిక వర్గ అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు. రామానుజాన్ని అనుసరిస్తూ ఆలయాల్లో అర్చకత్వంతో పాటు పలు విధులు వంశపారపర్యంగా నిర్వహిస్తున్నారని అన్నారు. చాత్తాడ శ్రీ వైష్ణవుల వల్ల సాంప్రదాయ ఆచారాలు, సంస్కృతులు ఉన్నతంగా ఉంటాయని తెలిపారు. భక్తికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ చాత్తాడ శ్రీ వైష్ణవులు నిలుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో చాత్తాడ శ్రీ వైష్ణవ సామాజిక వర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.